సాధారణంగా అందరం కొంచెం పొట్ట టైట్ గా అవడం గానీ, కడుపు ఉబ్బరం ఉన్నట్లుగా అనిపించగానే సోడా గానీ, కూల్ డ్రింక్ గానీ, జీరా వాటర్ ఇలా తీసుకొని రిలీఫ్ పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. బట్ ఎందుకు ఇలా మనకు పొట్ట ఉబ్బరం గానీ, పొట్ట టైట్నెస్ గానీ ఎందుకు వస్తుంది అంటే, మనకు జీర్ణాశయంలో ఉండే లోపలి పొరలో ఎరుపెక్కడం మూలంగా ఎక్కువగా గ్యాస్ ప్రొడ్యూస్ అవడం తోటి మనకు పొట్ట టైట్ గా అనిపిస్తూ ఉంటుంది. దీన్నే గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం అని అంటారు. ఇది మనకు ఎందుకు వస్తుంది అంటే, మనము సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడము, ఎక్కువగా మసాలా ఫుడ్ తీసుకోవడము, అవుట్ సైడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లం మనకి సంభవిస్తూ ఉంటుంది. దీన్ని మనం ఎర్లీగా గ్రహించి తొందరగా డయాగ్నోస్ చేసినట్టు అయితే ఇది ఇంకా ప్రోగ్రెస్ అవ్వకుండా క్రానిక్ గ్యాస్ట్రైటిస్ కాకుండా మనం అరికట్టవచ్చు. దానికి మనం ఏం చేయాలి అంటే, మనం గ్యాస్ట్రైంట్రాలజిస్ట్ ని సంప్రదించి వారు ఇచ్చే మెడిసిన్స్ వాడడం కానీ, వాళ్ళు ఇచ్చే టెస్ట్ల ద్వారా ప్రాబ్లం ఐడెంటిఫై చేసి దాని సొల్యూషన్ అనేది కనిపెట్టవచ్చు. మందులతోనే కాకుండా మనం చిన్న చిన్న చిట్కాల ద్వారా కూడా ఈ ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ అవడానికి అవకాశం ఉంది. అవి ఏంటంటే, మనం తిన్నమ్మటే ఎక్కువసేపు కూర్చోకుండా ఒక 10 నుంచి 15 నిమిషాలు వాకింగ్ చేయడం ఒకటి, అండ్ తిన్న తర్వాత పడుకోవడానికి మినిమం 2 నుంచి 3 గంటల సమయం తీసుకున్నట్లయితే గ్యాస్ ఫార్మేషన్ అనేది చాలా వరకు తగ్గుతూ ఉంటుంది. అలాగే మనం తీసుకునే ఆహారంలో నూనె శాతం గానీ, కారం శాతం గానీ, మసాలాలు గానీ, పప్పుల శాతం గానీ కొంచెం తగ్గించి తీసుకుంటే గ్యాస్ ఫార్మేషన్ అనేది చాలా వరకు కంట్రోల్ కి వచ్చేస్తాం. దాంతో పాటుగా రెగ్యులర్ గా ఫిజికల్ యాక్టివిటీ అంటే రోజు ఒక 40 నుంచి 45 నిమిషాల వాకింగ్ కానీ, సైక్లింగ్ కానీ, జాగింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ ఇలాంటి మోడరేట్ ఎక్సర్సైజ్ చేయడం తోటి మన జీర్ణ వ్యవస్థ చాలా బాగా ఉంటుంది.